జీవితం భలే విచిత్రమైంది. మనం ఫేస్ చేసేటప్పుడు ప్రాబ్లంను పెద్దగా చేసి చూపిస్తాం. ఇంకా మన లైఫ్ రివర్స్ అయిపోయి ఎండ్ అయిపోయినట్టు, వేరే ఆప్షనే లేనట్టు ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం దాటాక ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. అదే నా లైఫ్లోనూ జరిగింది. పోలీస్ డ్రెస్లో భలే ఉన్నావు బావా. నా దిష్ట తగిలేటట్టుంది. ఆల్ ది బెస్ట్ బావా. ఈరోజు ఫస్ట్ డే కదా డ్యూటీకి, బాగా చెయ్యి. థ్యాంక్ యూ బావా. అది ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? హలో, విజయ్ చెప్పు. గౌతమ్ అనే అబ్బాయి గురించి కనుక్కోమన్నారు కదా, అతనికి రీసెంట్గా గుంటూరుకి ఎస్సీగా పోస్టింగ్ వచ్చింది. అండ్ అతనికి వాళ్ళ మరదలతో పెళ్లి ఫిక్స్ అయింది. రేపే పెళ్లి కూడా. ఓకే ఓకే విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హలో సార్, మీ వాచ్ రిపేర్ అయిపోయింది. కొద్దిగా ఏమనుకోకండి సార్, కొంచెం లేట్ అయింది. టైం పడుతుందని తెలుసు, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. బావా, ఏంటి బావా రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడేదో మాట్లాడాలన్నావు? ఒకప్పుడంటే నువ్వు నా మరదలివి, నా పర్సనల్ స్పేస్ నాకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా కాబోయే భార్యవి, నా పాస్ట్ గురించి నీకు తెలియాలి. తన పేరు జాను. నువ్వేం చెప్పకపోయినా నేను నిన్ను అర్థం చేసుకోగలను బావా. నువ్వు కరెక్ట్ పర్సన్వే, కానీ నీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్సే రాంగ్గా జరిగాయి. ఏమైనా తనని నేను ప్రేమించినందుకు తన నుంచి నేను ఆశించేది ఒకటే, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. ఐ థింక్ షీఈస్ హ్యాపీ నౌ.